హలో మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కొన్ని వీడియోస్ ఎట్ ద సేమ్ టైం మల్టీ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో మీకు కంపల్సరీ యూజ్ అవుద్ది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాగి లడ్డు అండి, ఈరోజు ప్రిపరేషన్ వచ్చేసి రాగి లడ్డు చాలా హెల్దీ అండి. బికాస్ దాంట్లో కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్లా కూడా వర్క్ చేస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీ డైట్లో రోజుకొకటి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి. అది కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం, జీడిపప్పు, కిస్మిస్, అంజీరా అండ్ పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసేయండి. నేను లేకపోయినా ఆప్షనల్, అది స్కిప్ చేయొచ్చు. సో అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా, మీకు తెలుసు కదండి, కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేగనివ్వండి. సో ఆ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక పక్కకి తీసుకోండి ప్యాన్లోకి. సో అందులోనే మళ్ళీ ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారండి వీటిని, సిమ్లో బాగా వేయించండి. సిమ్లోనే ఉంచండి, బికాస్ చేదెక్కుతాయి ఇవి. కానీ ఎక్కువగా వేయకండి, బికాస్ ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఏంటంటే చేదుగా అనిపిస్తుంటాయి. బట్ మన హెయిర్ గ్రోత్ నుంచి హార్ట్ అన్నిటికీ చాలా మంచిదండి. మెయిన్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇవి కూడా మీరు వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు, బట్ మంచిది కాబట్టి డైట్లో యాడ్ చేస్తున్నాం. అండ్ నువ్వులు గురించి మనందరికీ తెలిసిందే, నువ్వులు చాలా హెల్త్కి మంచిది. సో స్పెషల్గా నువ్వులు ఉండలు కూడా తింటూ ఉంటారు అందుకని. సో దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ నువ్వులని ఫ్లాక్స్ సీడ్స్ రెండింటిని వేయించండి. సో దీనికి పెద్ద టైం ఏం పట్టదు, మీరు సిమ్లోనే కొంచెం వేయించుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి నేను ముందుగానే రాగులను తెప్పించి వాటిని మిల్లులకి ఇచ్చాండి, పౌడర్ పట్టారు. సో ఆ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ కంటెంట్స్ అన్నీ మీరు పక్కన పెట్టుకోండి. మళ్ళీ తర్వాత అదే బౌల్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, అది వండి రాగిపిండి. సో రాగిపిండి అలా ఉంటుందన్నమాట. సో 2 కప్స్, మీ ఇష్టం అండి, అది మీరు చేసుకునే ఓపికను బట్టి. నేనైతే 2 కప్స్ వేసాండి. సో రాగిపిండి చూసారా ఎలా సాఫ్ట్గా ఉంటుందో. బట్ మిల్లులోకి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాళ్ళు అవి ఇవి లేకుండా చూసి వేసుకోండి. సో ఇంకొండి పౌడర్ వేసాం కదా, వేసిన తర్వాత అలా కొంచెంగా చిన్నగా అంటూ ఉండండి, ఉండలు కట్టకుండా సిమ్గా కొంచెం కలర్ షేడ్ అయ్యేదాకా అంటూ ఉండండి. సో ఇంకా చూడండి, ఇంకోండి ఇలా వస్తుంది మనకు కలర్ వచ్చేసి. సో ఇలా వచ్చాక ఆపేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కచ్చా పచ్చాగా నేను కొంచెం మిక్సీలో పడుతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్, నువ్వులు అన్నీ కలిపి కూడా నేను మిక్సీ పట్టాండి. ఇదిగో చూడండి, మిక్సీ పట్టాక ఇలా ఉంది. అండ్ దీంట్లోకి మనకి షుగర్ కంటెంట్ కావాలి కాబట్టి మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సీడ్లెస్ డేట్స్ని యాడ్ చేస్తున్నా. కొంచెం డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టింది పక్కన పెట్టుకొని పౌడర్, దాంట్లో ఇంకా కొంచెం డేట్స్ వేసాను, దాంట్లోకి రాగి పిండి యాడ్ చేసి మిక్సీ పట్టాను. సో ఈ మిక్సీ మొత్తం పట్టిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా మనం నెయ్యి కూడా మీరు ప్యారల్గా కొంచెం హీట్ చేసుకొని పెట్టుకోండి. లిక్విడ్ ఫామ్లో ఉంటేనే మనకి లడ్డూలు మంచిగా వస్తాయి అనమాట. ఇదిగోండి మిక్సీ పట్టాక ఇలా ఉంది. కొంచెం డ్రై ఫ్రూట్స్ తోడే పక్కన పెట్టుకున్నాండి. అండ్ మోర్ ఓవర్ ఇది స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. కొబ్బరి తురుము, దీంట్లోనే కొబ్బరి తురుము కూడా నేను వేసి కొంచెం వేగనిచ్చాండి, బికాస్ కొబ్బరి తురుము కూడా మంచిది కదా. సో ఇది డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు, మిక్సీ అట్లా కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తాన్ని కలిపి ఇలా సెపరేట్గా ఒక ప్లేట్లో ఉంచుకోండి. అంతా కలిపి ఇప్పుడు కంటెంట్ ఇది, అదిగోండి జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను పక్కన. సో ఇంకా వీటన్నిటిని నెయ్యిలో కలుపుకుంటూ ఉండల్లాగా ఫామ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి. మీరు ఒక్క 10 మినిట్స్ కష్టపడండి, మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంచుకోండి. అలాగా ఉండలు కట్టింది నెయ్యితోటి కొంచెంగా మీరు ఉండలు చేసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవడమే. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హియర్ వి గో అవర్ లడ్డూస్. చూసారు కదండి, హెల్దీవి టేస్టీగా కూడా ఉంటాయి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.